హలో వెల్కమ్ టు హెల్త్ గురు. మేడం, ప్రెగ్నెన్సీకి స్టెప్ తీసుకునే వాళ్ళు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎలాంటి టెస్టులు చేయించుకోవాలంటారు? అండి. నార్మల్‌గా ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తుంటారో వాళ్ళు అట్‌లీస్ట్ మినిమమ్ 6 మంత్స్ నుంచన్నా కూడా హెల్తీ డైటింగ్‌గా కొన్ని టిప్స్ అనేటివి ఫాలో అవుతూ ఉండాలి. ఓకే. వాళ్ళకి సైకిల్స్ ప్రెగ్నెన్సీ సరిగ్గా రావాలంటే న్యాచురల్ సైకిల్స్ ఉండాలి. అదేవిధంగా గర్భాశయం గాని, అండాశయం గాని ఇవన్నీ హెల్తీగా ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యేలాగా హెల్తీగా 9 మంత్స్ పాటు క్యారీ అయ్యేలాగా ఉంటుంది. ఓకే. ఇంత పని జరగాలంటే ముందు వర్క్ చాలా ఉంటది. సపోజ్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారో అట్‌లీస్ట్ మినిమమ్ 6 మంత్స్ నుంచైనా కూడా కేర్ తీసుకోవడం మంచిది. ఏ ఓకే. విధంగా అంటే సపోజ్ ప్రీవియస్‌గా సైకిల్స్ వాళ్ళకి ఇర్రెగ్యులర్‌గా ఉన్నాయనుకోండి. ఆ సైకిల్స్‌ని ట్రేస్ చేసుకుంటూ ఉండాలి. అంటే మొబైల్ యాప్స్ కానీ, క్యాలెండర్ మెథడ్స్ కానీ లేదంటే న్యాచురల్ వేస్ ఏదైనా కూడా ఆ సైకిల్ ట్రేసింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే. ఎవ్రీ మంత్ పీరియడ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ పీరియడ్ టైంలో చేంజెస్ ఏ విధంగా ఉన్నాయి. లైక్ ఫ్లో ఎలా ఉంది. ఎన్ని డేస్ బ్లీడింగ్ అవుతుంది. క్లాట్స్ ఏమైనా పడుతున్నాయా. పెయిన్ నేచర్ ఎలా ఉంది. ఇలాగా అసెస్ చేసుకుంటూ రావాలి వాళ్ళు. అంటే ముందు మంత్‌కి లేదంటే ఇప్పటి మంత్‌కి ఏమైనా మార్పులేమైనా ఉన్నాయా? ఓకే. లేదంటే పెయిన్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? బ్లీడింగ్‌లో మార్పులేమైనా వస్తున్నాయా? కలర్ చేంజ్ అవుతుందా? లేదంటే వెయిట్ గెయినింగ్ కానీ ఇదేమన్నా ఇలాంటివేమన్నా ఉన్నాయని కూడా చెక్ చేసుకుంటున్నాడు. ఇలా ట్రేస్ చేసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాపర్ సైకిల్స్ అనేది మెయింటైన్ చేస్తారు. ఓకే. ప్రాపర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు ఏమవుతుంది? ఆ సైకిల్స్ ప్రాపర్‌గా ఉన్నట్టే ప్రాపర్‌గా ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. హెల్తీ ఎగ్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళకేమవుతుంది? ఎగ్స్ నార్మల్‌గా ఉంటాయి. స్పెర్మ్ నార్మల్‌గా ఉంటుంది. హెల్తీగా ఉంటాయి. సో, ప్రెగ్నెన్సీ అనేది ఆటోమేటిక్‌గా ఫెర్టిలైజేషన్ జరిగి, ఇంప్లాంటేషన్ బాగా జరిగి వాళ్ళకి కంప్లీట్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. ఇలా జరగాలంటే ఎగ్ రిలీజ్ అవ్వాలి. ఎగ్ రిలీజ్ అవ్వాలంటే సైకిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అసలు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా? అని చెప్పేసి చూసుకుంటూ ఉండాలి. ఓకే. దాంతో పాటు హెల్తీ లైఫ్ స్టైల్ అంటాం. పీరియడ్ ట్రేసింగ్‌తో పాటు హెల్తీ లైఫ్ స్టైల్. ప్రాపర్‌గా ఫుడ్ తీసుకుంటూ ఉండడం. మెయిన్‌గా జంక్ ఫుడ్స్ కానీ, లేదంటే వైట్ ఫ్లోర్ ఫుడ్స్ అంటాం. మైదా ఫుడ్స్ కానివ్వండి, లేదంటే రైస్ ఐటెమ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఓకే. నెక్స్ట్ షుగర్ ఇంటేక్. తేనె, చక్కెర, బెల్లం ఈ 3 కూడా కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం మంచిది. ఓకే. ఇంకా వాళ్ళకేదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదైనా ఉన్నా కూడా బిఫోర్ ప్రెగ్నెన్సీ‌నే ట్రీట్ చేసుకోవడం మంచిది. ఓకే. ఎందుకంటే థైరాయిడ్ ఇంబాలెన్స్ వల్ల ప్రెగ్నెన్సీ జర్నీ డిఫికల్ట్‌గా ఉంటుంది. దాంతో పాటు ఆ ప్రెగ్నెన్సీ టైమ్‌లో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి థైరాయిడ్ వల్ల. సో, ఆ థైరాయిడ్ లెవెల్స్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా పీసీఓఎస్ ఉన్నా గానీ, లేదంటే ఫైబ్రాయిడ్స్ కానీ, లేదంటే అడినోమైస్ కానీ, బల్క్ యూట్రస్ కానీ ఇవన్నీ ప్రెగ్నెన్సీ ముందే వాళ్ళకి తెలుస్తుంటాయి. దీనివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదనే కండిషన్స్ కూడా ఉంటాయి. ఓకే. అలాంటి వారందరూ ఆ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే కూడా ఆ బల్క్ యూట్రస్ కానీ, ఆ పీసీఓఎస్‌ని కానీ కంట్రోల్ చేసుకోవాలి. ఐ మీన్ ట్రీట్ చేసుకోవడం మంచిది. ఇలా ట్రీట్ చేసుకోవడం వల్ల వాళ్ళకేమవుతుంది, ఆ గర్భాశయం అనేది ప్రాపర్ షేప్‌లో, ఫంక్షన్‌లో హెల్తీగా ఉంటుంది. ఓకే. హెల్తీ యూట్రస్ ఉన్నప్పుడు బేబీ అనేది కూడా హెల్తీగా అకామిడేట్ అయ్యి హెల్తీగా గ్రో అవుతూ ఉంటుంది. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా 9 మంత్స్ వరకు కంప్లీట్ ఫుల్ టైమ్ వరకు క్యారీ చేసే కెపాసిటీ ఉంటుంది. ఓకే. సపోజ్ కొంతమంది ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. గర్భాశయం ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటాయి. వాళ్ళకేమవుతుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుంది, ఎర్లీగా అబార్షన్స్ అయ్యేలాగా లేదంటే ప్రీమెచ్యూర్ డెలివరీ అంటాం. 9 మంత్స్‌కి 9 మంత్స్ కంటే ముందుగా డెలివరీ అవ్వడం కానివ్వండి, లేదంటే 7 మంత్స్‌లో డెలివరీ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, అందుకని ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ముందే ట్రీట్ చేసుకోవడం మంచిది. ఓకే. నార్మల్‌గా మరి ఇలా ప్రీమెచ్యూర్ డెలివరీస్ అయినప్పుడు బేబీ సేఫ్‌గా ఉంటదంటారా? ఉండదండి. ఇది కండిషన్ పైన డిపెండ్ అవుతుంది. అంటే ఓకే. వాళ్ళ డెలివరీ ఆ మదర్ కండిషన్‌ని, బేబీ కండిషన్ పైన డిపెండ్ అవుతుంది. మోస్ట్‌లీ చాలా మంది చెప్తుంటారు. సెవెంత్ మంత్‌లోనే పుట్టేస్తుందని చెప్పేసి. అవును. సెవెంత్ మంత్‌లో నార్మల్‌గానే ఉంటుంది. అన్ని ఆర్గాన్స్ ఫార్మ్ అయి ఉంటాయి కాబట్టి ఇమ్మెచ్యూర్ స్టేట్‌లో ఉన్న వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకున్నట్టయితే బేబీ హెల్తీగానే ఉంటారు. బట్ కొంతమంది 8థ్ మంత్‌లో కావడం గాని ఇలా డెలివరీ అవుతుంటారు. ఇలాంటి స్టేజ్‌లో ఏమవుతుందంటే బేబీలో డెవలప్‌మెంట్ సరిగ్గా ఉండదు. ఓకే. కంప్లీట్ డెవలప్‌మెంట్ ఉండదు వాళ్ళలోని. ఆర్గాన్స్ సరిగ్గా ఫార్మ్ అవ్వకపోవడం గాని, లేదంటే మైండ్ డెవలప్‌మెంట్ లేకపోవడం, క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓకే. అందుకని ప్రీమెచ్యూర్ డెలివరీ అంత సేఫ్ కాదని చెప్తుంటాం. ఓకే. అంటే కొంతమందికి తెలియకుండానే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత తెలుస్తది. లైక్ మాకీ కండిషన్ ఉంది థైరాయిడ్ అన్నా గాని, ఇలాంటి హార్మోనల్ కండిషన్స్ ఉన్నాయని బిఫోర్ ప్రెగ్నెన్సీ తెలుస్తూ ఉంటది. సో, అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? బిఫోర్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ముందు యాహ్! తెలిసినట్టయితే. నార్మల్‌గా అన్నీ టెస్ట్ చేస్తా ప్రెగ్నెన్సీ వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్ కానివ్వండి, లేదంటే థైరాయిడ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్, అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లు అన్నీ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత టెస్ట్‌లన్నీ చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో దాని పరంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. హ్మ్. ఎందుకంటే కొంతమందికి అప్పటి వరకు డయాబెటిస్ ఉండదు. థైరాయిడ్ లెవెల్స్ ఉండవు. అవును. కేవలం ప్రెగ్నెన్సీ టైమ్‌లో స్టార్ట్ అయ్యే కండిషన్స్ ఉంటాయి. అందుకని అప్పుడు టెస్ట్ చేసి చూస్తూ ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళకి లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ టైమ్‌లో లేదంటే స్ట్రెస్ వల్లనో వాళ్ళకి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్లనో గెస్టేషనల్ డయాబెటిస్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. అంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో డయాబెటిస్ రావడం. ఓకే. దీనివల్ల ఏమవుతుంది వాళ్ళకి బేబీ అనేది
గ్రోయింగ్ తక్కువగా ఉంటుంది. మాల్ పొజిషన్‌లో ఉంటుంది. లేదంటే సరిగ్గా బేబీ గ్రో అవ్వకపోవడం, ఓకే. బిగ్ బేబీ ఫార్మ్ అవ్వడం. నార్మల్‌గా 2.5-3.5 నార్మల్ వెయిట్ ఆఫ్ బేబీ. బట్ ఈ డయాబెటిస్ ఉన్న వాళ్ళు మోర్ దాన్ 4 కేజీస్, 5 కేజీస్ వరకు బేబీ గ్రో అవుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళకేమవుతుంది డెలివరీ టైమ్‌లో చాలా కాంప్లికేషన్స్‌గా ఉంటుంది. నార్మల్ లేబర్ అవ్వదు, సిజేరియన్ అవుతుంది. అది కాంప్లికేటెడ్ కేసెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఆ టెస్ట్ రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి ముందు నుంచి. ఓకే. సో, ఈ థైరాక్సిన్ అనే మెడిసిన్ గూడా వాడుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే ఈ మెడిసిన్స్ వాడుతూ ఉంటే మరి ఎఫెక్ట్స్ ఎలా కనిపిస్తాయంటారు? అంటే థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకొని కొంతమందికి థైరాయిడ్ ఉన్న ప్రెగ్నెన్సీ రాదు. అందుకని ఆ టాబ్లెట్స్ కానీ లేదంటే యూజ్ చేయమని చెప్తుంటారు. ఓకే. ఇంకా ఈ థైరాయిడ్ ఇంబాలెన్స్ ఏదైతే ఉంటుందో అలాంటి కండిషన్స్‌లో హోమియోపతి చాలా ఎఫెక్ట్‌గా వర్క్ అవుతుంది వాళ్ళకి. ఆ థైరాయిడ్ టాబ్లెట్స్ అవసరం లేకుండా నేచురల్‌గానే తగ్గేలాగా ట్రీట్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇంకా ఆ థైరాయిడ్ ఇంపాక్ట్ అనేది ప్రెగ్నెన్సీ పైన గాని లేదంటే బేబీ పైన గాని లేకుండా మనం ట్రీట్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇందాక మనం స్ట్రెస్ గురించి మాట్లాడాం. సో, అలానే మరి ప్రెగ్నెన్సీ టైమ్‌లో స్ట్రెస్ అన్నది ఎలా ఇంపాక్ట్ అవుతుందంటారు? అంటే ప్రెగ్నెన్సీలో చాలా హార్మోన్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కొన్ని హార్మోన్స్ ఎక్కువవడం, కొన్ని హార్మోన్స్ తక్కువవడం ఇలా జరుగుతూ ఉంటాయి. ఇంకా కొత్త హార్మోన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ ప్రెగ్నెన్సీ టైమ్‌లో మాత్రమే ఉండే హార్మోన్స్ కూడా ఉంటాయి. సో, ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే, ఆ ప్రెగ్నెన్సీ జర్నీ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే. ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఏమవుతుంది, ఆ బేబీకి సరైన న్యూట్రియంట్స్ అందవు. దాంతో పాటు ఆ బేబీకి అనేది ప్రాపర్ గ్రోయింగ్ ఎన్విరాన్మెంట్ లేకుండా పోతుంది ఓకే. లోపల. దానివల్ల బేబీకి మైండ్ డెవలప్‌మెంట్ కానివ్వండి, లేదంటే బాడీ డిఫెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కనిపిస్తాయి. ఇంకా దాంతో పాటు ఆ డెలివరీ టైమ్‌లో ఏదైతే ఉంటుందో, ఎర్లీగా డెలివరీ అయ్యేలాగా, లేదంటే కాంప్లికేషన్స్ ఫార్మ్ అయ్యేలాగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా బ్రీచ్ పొజిషన్ కామన్‌గా వింటుంటాం మనం. అవును. ఇవన్నీ కూడా ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల అంటే స్ట్రెస్ వల్లనే కాజ్ అవుతూ ఉంటాయి. అందుకే ఓకే. ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ప్రాపర్‌గా ఉండాలి. స్ట్రెస్ లెవెల్స్ తక్కువగా ఉండాలి. అడిక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా మానేసుకోమని చెప్తుంటాం. ఓకే. మరి ఫుడ్ హ్యాబిట్స్ అన్నారు. చాలా మందికి ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే ఎక్కువ డిఫరెంట్ క్రేవింగ్స్ అయ్యి వస్తూ ఉంటారు. లేదా క్రేవింగ్స్ ఉంటాయంటారు. సో, అది మినిమైజ్ చేయడం బెటర్ అంటారా? లేకపోతే మొత్తానికి అవాయిడ్ చేయడం బెటర్ అంటారా? క్రేవింగ్స్ అనేటివి నార్మల్ కండిషనే అండి. ప్రెగ్నెన్సీ టైమ్‌లో హార్మోన్స్ చేంజెస్ వల్ల వాళ్ళకి క్రేవింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ క్రేవింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఓవర్‌గా తీసుకునేది మంచిది కాదు. ఈ ఓకే. ప్రెగ్నెన్సీ టైమ్‌లో హెల్తీ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. హ్మ్. అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. షుగర్ ఇంటేక్ కూడా తగ్గించాలి. హ్మ్. దాంతో పాటు ఆ ప్రోటీన్ ఫుడ్‌ని కానివ్వండి, లేదంటే హెల్తీ నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఐరన్ రిచ్ సప్లిమెంట్స్ కానీ, ఐరన్ రిచ్ ఫుడ్స్ కానివ్వండి, ఇవన్నీ తీసుకుంటూ ఉండడం మంచిది. ఓకే. దీనివల్ల బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ, లేదంటే ఆ బ్లడ్ సప్లై కానీ ఇవన్నీ ఉంటుంది. అదే విధంగా మదర్ కూడా హెల్తీగా లైఫ్ లీడ్ చేసేలాగా హెల్ప్ ఉంటుంది. ఓకే. కొంతమంది అపోహ ఏంటంటే మదర్ లైక్ ఒబేస్‌గా ఇలా ఉంటే బేబీ గూడా ఒబేస్‌గానే పుడతదంట. నిజమేనా? అలా ఏమి ఉండదండి. బట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు కాంప్లికేషన్స్ ఉంటాయి డెలివరీ టైమ్‌లోనే. ఓకే. నార్మల్‌గా వాళ్ళకి ఒబేస్‌గా ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ జర్నీలోనే కాంప్లికేషన్స్ స్టార్ట్ హ్మ్. అవుతాయి. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, ఇంబాలెన్స్ రావడం, హార్మోనల్ ఇంబాలెన్స్ అనేటివి కామన్‌గా ఉంటాయి. ఇన్‌కేస్ ఇవేది లేకపోయినా కూడా ఒబేసిటీ వల్ల ఏమవుతుందంటే బేబీ పైన ఏం ఇంపాక్ట్ ఉండదు. ఓకే. బట్ ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో వాళ్ళ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మాత్రమే బేబీ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. హ్మ్. అంతకు మించి ఒబేసిటీ వల్ల వాళ్ళ బేబీకి ఏమి ఇంపాక్ట్ ఉండదు. బట్ ఓకే. జర్నీ ఆ డెలివరీ టైమ్‌లో కాంప్లికేటెడ్‌గా ఉంటుంది వాళ్ళకి. హ్మ్. ఎర్లీగా మానిటరింగ్ చేసుకుంటూ డాక్టర్‌ని కన్సల్ట్ అవుతూ ఏదైనా ఉన్నా కూడా అప్పుడు మాత్రం కేస్‌ని మనం నార్మల్ డెలివరీ అయ్యేలాగా చూసుకుంటూ ఉండొచ్చు. ఓకే. సో, ప్రెగ్నెన్సీలో హోమియోపతి ద్వారా ఎలాంటి కన్సర్న్స్‌కి వాడుకోవచ్చంటారు? అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో హోమియోపతి వాడొచ్చా? అసలు ఏ టాబ్లెట్స్ యూజ్ చేయకూడదు. సైడ్ అవును. ఎఫెక్ట్స్ ఉంటాయేమో, బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో, మదర్‌కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని చాలా డౌట్స్ అన్నీ ఉండుంటాయి. అవును. అలాంటివన్నీ ఏది అవసరం లేదండి. హోమియోపతి అనేది ఎఫెక్టివ్‌గా యూజ్ చేయొచ్చు. ఓకే. హోమియోపతి ఎలాంటి టైంలో యూజ్ చేయాలంటే, మెయిన్‌గా ఎర్లీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, హైపరెమ్సిస్ గ్రావిడేరియా అంటాం. ఓకే. అంటే ఎర్లీగా వాళ్ళకి వామిటింగ్స్ రావడం, హ్మ్. కంటిన్యూయస్ వామిటింగ్స్ వస్తుంటాయి. హ్మ్. ఇది ఇంగా ఫస్ట్ 3 మంత్స్‌లో మనం చూస్తుంటాం. అవును. ఫుడ్ చూసా కానివ్వండి, లేదంటే ఫుడ్ గురించి ఆలోచించినా, హ్మ్. తిన్న వెంటనే వామిటింగ్ అవ్వడం, సివియర్ వామిటింగ్స్, తిన్నా, తాగిన వామిటింగ్స్ అనేలా అవును. కనిపిస్తూ ఉంటాయి. ఈ వామిటింగ్స్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు హోమియోపతి ద్వారా. ఓకే. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉండవు. నేచురల్‌గానే కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. దాంతో పాటు వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్స్ ఏదైనా ఉన్నా హ్మ్. డయాబెటిస్ కానివ్వండి, లేదంటే థైరాయిడ్ ఇంబాలెన్స్ కానీ వీటన్నిటి కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. ఇంక ఇతర డిసీజెస్ ఏదైనా ఉన్నా కూడా వాటి పరంగా కూడా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. హోమియోపతి మెడిసిన్స్ అనేటివి మదర్‌కి కానీ, బేబీకి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉండదు. హ్మ్. ఇద్దరికీ హెల్తీగా ఉండేలాగే మెడిసిన్స్ ఇస్తుంటాం. ఓకే. అంటే కన్సిడర్ చేసుకొని ఇస్తాం బేబీని కూడా. హ్మ్. ఇంకా దాంతో పాటు కొన్ని డిసీజెస్ అప్పుడే ప్రెగ్నెన్సీ టైమ్‌లో స్టార్ట్ అవుతూ ఉంటాయి. అవును. లైక్ డయాబెటిస్ కానివ్వండి, లేదంటే హైపర్ టెన్షన్ కానివ్వండి, లేదంటే అక్లాంప్షియా అంటుంటాం. హ్మ్. బీపీ ఎక్కువైపోయి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు అవును. అట్లాంటివి. ఫిట్స్ వచ్చే కండిషన్స్ హ్మ్. ఇలాంటివి కూడా హోమియోపతి యూజ్ చేయొచ్చండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకే. సేఫ్‌గానే ఉంటది. ఓకే. సో, మొత్తానికి ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అండ్ హోమియోపతి ద్వారా ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? అండ్ ఎలాగా హెల్ప్‌ఫుల్ అవుతుందో చాలా క్లియర్‌గా చెప్పారు. థాంక్ యూ.